అందరికీ నమస్తే అండి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు మండలం చౌడువాడ అనే గ్రామం 5 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ ఊర్లో. ఆశ్చర్యకరంగా ఒక తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి కార్యకర్త ఒక ఎలక్ట్రికల్ షాపును కిరాణా షాపు ఉన్నాయంట. అక్కడ పొద్దున 4 నుంచి మందు అమ్ముతారు. పొద్దున్న 4 గంటల నుంచే మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్ట్ షాపు, ఒక్కో బాటిల్ మీద 50 రూపాయలు ఎక్స్ట్రా. ఈ షాపులో ఎక్కువ సేల్ ఉంటుంది. ఇంకో 4 షాపులు ఆ ఊర్లో అదనంగా ఉన్నాయి. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో మద్యం షాపులన్నీ కూడా సిండికేటు. ఇందులో పుల్లల చెరువు రోడ్లో ఒక వైన్ షాప్ పక్కన ఒక బెల్ట్ షాప్ ఉంది. అక్కడ అర్ధరాత్రి 12 వరకు ఉంటుంది అండ్ తెల్లవారుజాము నుంచి ఉంటుందంట. అలాగే త్రిపురాంతకం రోడ్లో కూడా ఒక వైన్ షాప్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా తెలుసు కానీ నేను పర్సనల్గా వెళ్ళదలుచుకోలేదు, పేర్లు చెప్పను, బండి మీద ఒక కేసులు మద్యం పెట్టుకొని తిరుగుతూ చుట్టుపక్కల ఊర్లు తిరుగుతూ అమ్ముతాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. చూడండి మద్యం ఎంత విచ్చలవిడి చేసింది ఈ గవర్నమెంట్ అనేది చూడండి. అలాగే మాచర్ల రోడ్లో ఒక బడ్డీ బంకు పక్కన, మార్కాపురం రోడ్లో ఒక దాబాలోను, అలాగే ఒక రెస్టారెంట్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. ఎంఆర్పి మీద 50 రూపాయలు ఎక్కువ అనమాట. అలాగే పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు టౌన్లో ఒక ఎక్స్ కౌన్సిలర్, ప్రజెంటు తెలుగుదేశం పార్టీ టౌన్ లీడర్, పేరు నేను చెప్పదలుచుకోలేదు. సో ఈయన కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ చేసి దగ్గరలో లిక్కర్ షాపుల్లో, వాళ్ళకి లిక్కర్ షాపులు ఉన్నాయంట సొంతంగా, ఆ షాపుల్లో వాళ్ళే అమ్ముతున్నారంట. చూడండి ఎంత దారుణంగా ఉందో. అలాగే ఒక గుడి బోర్డు మెంబరు ఇక్కడ ప్యాకెట్ ఆడిస్తున్నారంట. కమిషన్ తీసుకొని ఒక 15% కమిషన్ తీసుకొని ఇంట్లోనే ప్యాకెట్ ఆడిస్తున్నారంట. చూడండి ఎంత దారుణంగా ఉందో. అలాగే బనగానపల్లి నియోజకవర్గం కోయిలగుంట్ల అనే గ్రామంలో ఒక వైన్ షాపు, బస్టాండ్కి ఎదురుగా ఉండే వైన్ షాప్లో డే అండ్ నైట్ మద్యం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎంఆర్పి ఉల్లంఘనలు కూడా గట్టిగానే ఉంటాయి. అలాగే ఆలగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలంలో ఉన్న ఒక వైన్ షాపులో క్వార్టర్ మీద 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని పర్మిట్ రూమ్లో సేల్ చేస్తున్నారు. అలాగే కోయిలగుంట్ల మండలంలో గొల్లదుర్తి గ్రామంలో ఒక వ్యక్తి రోడ్డు మీద ఏదో పెట్రోల్ బంకులు, పెట్రోల్ చూడండి ఎమర్జెన్సీ కోసం పెట్రోల్ అమ్ముతారు కదా, అలా మద్యం క్వార్టర్ బాటిల్ని రోడ్డు మీద పెట్టుకొని 30 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతారంట. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అంటే నర్సంపేట నియోజకవర్గం సారవకోట మండలం అన్నుపురం అనే గ్రామంలో 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. 50 రూపాయలు మద్యం సేసాన్ని 150కి అమ్ముతారు. కిరాణా షాప్స్లోనే అమ్ముతున్నారంట. పొద్దున్న 5 గంటల నుంచి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి నేను చెప్పాలంటే 100 ఉదాహరణలు చెప్పగలను. కోనవరం మండలం, కోనవరం తెలుసు కదా, గోదావరి జిల్లాలో పోలవరం ముంపు మండలం. ఈ మండలం మొత్తం మీద దాదాపుగా 80 నుంచి 90 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయంట. యావరేజ్గా ఒక్కొక్క ఊరికి 3 లేదా 4. ఇందులో ఎంఆర్పి ఉల్లంఘనలు ఉంటాయి. బాటిల్ మీద 40 నుంచి 50 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నారంట. ఎప్పుడూ లేనిది ఈ మండల కేంద్రంలో ప్యాకెట్ నడుస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్. ఎప్పుడు ఇంతకుముందు లేదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో ప్యాకెట్ క్లబ్ పెట్టారంట అన్అఫీషియల్గా. చూడండి ఎంత విచ్చలవిడిగా ఉందో. అలాగే నందిగామ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలు, బస్సులు కూడా వెళ్ళని మారుమూల గ్రామాల్లో కూడా మందు డే అండ్ నైట్ పొద్దున్న 5 గంటల నుంచి దొరుకుతుంది, రాత్రి 12 వరకు దొరుకుతుంది అని ఇస్తున్నారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం ఉదయం 6 గంటలకల్లా బెల్ట్ షాపులకు మద్యం వచ్చి చేరుతుంది. రాష్ట్రంలో కంటే అంటే అన్ని షాపుల కంటే ఇక్కడ సీసాకు 20 రూపాయలు అదనంగా తీసుకొని అక్కడ 30 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని ఒక్కొక్క సీసా మీద 50 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. నందిగామ నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉంది అని ఒక ఆయన అక్కడి నుంచి పెట్టారు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చెప్పాను కదా, 100కు పైగా చెప్తా ఉదాహరణలు చూసే ఒప్పుకుంటే. రాష్ట్రంలో పరిస్థితి బాగా. నకిలీ మద్యం దొరికిందే, నకిలీ మద్యం దొరకడంతో ఈ 2 పార్టీలలో ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారే. టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు అంటున్నారే. దొరికితే దొంగ, దొరకకపోతే దొరే. ఓకే, దొరికాడు ఆయన, నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికాడు. ఒక పెద్ద కుంభకోణాన్ని ఛేదించినట్టు, ఒక పెద్ద స్కామ్ని బయటపెట్టినట్టు, ఒక పెద్ద తతంగాన్ని బయటపెట్టినట్టు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కానీ
నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. చంద్రబాబు గారు రాజధాని కట్టడానికో, పోలవరం కట్టడానికో, ప్రాజెక్టులు కట్టడానికో, పరిశ్రమలు తీసుకురావడానికో, ఉద్యోగాలు ఇవ్వడానికో ఎంతో తాపత్రయపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు అనుకుందాం. కానీ ఆయనకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ గ్రౌండ్ లెవెల్లో బొక్కబడిపోతుంది. సో మీరు ఒక బిందె ఉంది, బిందె నిండా నీళ్లు నింపుతున్నారు ప్రజలకు ఇద్దామని, కానీ కింద చిల్లు పెడుతున్నారు. దిగువ స్థాయిలో కొంతమంది నాయకులు, కొంతమంది చిల్లులు పెడుతున్నారు, నీళ్లు కింద వెళ్ళిపోతున్నాయి, అది తెలియట్లా. మీరేమో ఎంతసేపటికి బిందె నిండట్లేదు అనుకుంటున్నారు. అలాగే 2014 నుంచి 19 వరకు స్టేట్ లెవెల్లో బాగానే చేశారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పోయింది పార్టీ. సేమ్ ఇప్పుడు కూడా ఈ 16 నెలల్లో అదే జరుగుతోంది. బాలేదు, పరిస్థితి అయితే బాలేదు. మద్యం అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అండి. ఆయన కూడా కల్తీ మద్యం అమ్మారు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు. ఏం మారింది? అప్పుడు బెల్ట్ షాపులు తక్కువ ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఊరికి ఒకటి ఉండేదేమో మేబీ, కానీ ఇప్పుడు ఊరికి 3-4 ఉన్నాయి. సిగ్గుచేటే కదా. అప్పుడు నకిలీ మద్యం ఆర్గనైజ్డ్గా కంపెనీల్లో తయారు చేసి అమ్మేవాళ్ళు ప్రభుత్వ దుకాణాల్లో, కానీ ఇప్పుడు నకిలీ మద్యం ఎవరికి వాళ్ళే కంపెనీలు పెట్టి ప్లాంట్లు పెట్టి తయారు చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. సో ఇదొకటి. అలాగే అప్పుడు పేకాట క్లబ్బులు లేవండి, అంత వెచ్చలవిడిగా పేకాట అప్పుడు జరగల, కానీ ఇప్పుడు వెచ్చలవిడిగా పేకాట జరుగుతుంది, చాలా దారుణంగా జరుగుతుంది పేకాట. అక్కడ ఇక్కడ అని లేదు. హై లెవెల్లో రోజుకు ₹1 కోటి జరగాల్సిన దగ్గర రోజుకు ₹1 కోటి జరుగుతుంది, రోజుకు 10 లక్షలు జరగాల్సిన దగ్గర రోజుకు 10 లక్షలు జరుగుతుంది. చిన్న చెట్టు పెద్ద చెట్టు, ఏ చెట్టుగా అంత కాయ అన్నట్టు జరుగుతున్నాయి గట్టిగానే, అక్కడ ఇక్కడ అని లేదు. సో ఇలా పేకాట క్లబ్బులు, నకిలీ మద్యం, బెల్ట్ షాపులతో గ్రౌండ్ లెవెల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇదంతా ఏంటంటే గ్రామ స్థాయిలో చూస్తారు, చూసి అంతిమంగా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ రిజల్ట్ ప్రభుత్వం మీద పడుతుంది, జనంలో రివర్స్ వస్తుంది. ఊర్లో కళ్ళెదురుగా బెల్ట్ షాపులు ఉండి పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో మద్యం అమ్ముతుంటే జనం చూసేవాళ్ళు ఊరుకుంటారండి? తిట్టుకోరండి? మహిళలు తిట్టుకోరా? మద్య నిషేధం ఎలాగా చెయ్యలేం, అలవాటు పడిపోయాం. మద్య నియంత్రణ అయినా చెయ్యాలిగా. లేదు మద్య నియంత్రణ కూడా చేయలేము, సంవత్సరానికి 30,000 కోట్ల ఆదాయం రావాలి, అది కష్టం, ఇంపాసిబుల్ అనుకుంటే పోనీ ఇటువంటి బెల్ట్ షాపులు వెచ్చలుడి అమ్మకాలైనా తగ్గించాలిగా. అసలు చాలా వరస్ట్గా ఉందన్నమాట సిచ్యువేషను. బెల్ట్ షాపులు బీభత్సంగా పెట్టేశారు, అంటే వెచ్చలుడితనం ఇచ్చేశారు, అంతే మీ ఇష్టం అన్నట్టు. సో దీనివలన అయితే మాత్రం జనం తిట్టుకుంటారండి, పరిస్థితి అయితే బాగాలేదు. సో అది ఇంకా ఎన్ని చెప్పాలంటే ఒక 150, అంటే నియోజకవర్గానికి ఒకటి చొప్పున నేను చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో 1 గంటన్నర 2 గంటలు వస్తుంది, అందుకే అంత చెప్పట్లేదు. సో ఈ వీడియోకి మన సబ్స్క్రైబర్స్ నుంచే కొంతమంది నమ్మదగిన సోర్సుల ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.